ముఖ్య నేత వల మంత్రుల విలవిల. ఏ ప్రభుత్వమైనా కొందరు మంత్రులకు ఉద్వాసన పలకాలంటే సాధారణంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చూస్తుంటాం, లేదా సదరు మంత్రిని ఒప్పించి రాజీనామా చేయించడం చూసాం, లేదా ఏకంగా బర్తరఫ్ చేయడం చూసాం, లేదా ప్రత్యామ్నాయ పదవులకు మార్చడం కూడా చూసాం. కానీ మంత్రి పదవుల నుంచి తప్పించడానికి వ్యక్తిత్వ హననం చేయడం ఇప్పుడే చూస్తున్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే రాజకీయం నడుస్తున్నది. ఇద్దరు ముగ్గురు మంత్రులను తప్పించేందుకు ప్రభుత్వంలోని పెద్దలు తమ అనుకూల మీడియా ఛానళ్లకు లీకులు ఇచ్చి కొందరితో సంబంధాలు అంటగట్టి వాటిని వ్యాప్తిలోకి తెస్తున్న విస్మయకర పరిస్థితులు రాష్ట్ర రాజకీయాలు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి, చర్చనీయాంశం అవుతున్నాయి. నలుగురు మంత్రులపై గురిపెట్టిన ముఖ్య నేత, పదవుల నుంచి తప్పించేందుకు బిగ్ ప్లాన్, ఒకరిని అవినీతి పరురాలిగా చిత్రీకరణ, మరో ఇద్దరిపై తన అనుకూల మీడియాతో దాడి, వారం రోజులుగా లైంగిక ఆరోపణలతో కథనాలు, 7 మంత్రుల మెడపై కత్తి. రాష్ట్ర మంత్రివర్గంలో 4 మంత్రులపై వేటు పడనున్నదా? తనకు లొంగని వాళ్లను బయటకు పంపి అనుకూలమైన వ్యక్తులకు పదవులు ఇప్పించుకునేందుకు ముఖ్య నేత పన్నాగం పన్నారా? లైంగిక ఆరోపణలు అంటగట్టి వ్యక్తిత్వహననం చేయడం ఇందులో భాగమేనా? కావాలని తన అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారా? కొంతమంది మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్నారని గత అక్టోబర్లో ఎల్లో మీడియాలో రాసిన రాతలకు ఇప్పుడు జరుగుతున్నది కొనసాగింప. తనను విఫల నేతగా చిత్రీకరించే కుట్రలకు త్వరలో ముగింపు పలుకుతానంటూ ముఖ్య నేత చేసిన శపథంలో పరమార్థం ఇదేనా? పొమ్మన లేక పొగబెట్టేలా మీడియాలో రాతలు రాయిస్తున్నారా అనేది ఒక ప్రధానమైన వార్త. ఇక్కడ ముఖ్య నేత అంటే ముఖ్యమంత్రి గారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తన సహచర మంత్రులను వ్యక్తిగతంగా దిగజార్చడానికి ఒక పెద్ద కుట్రనైతే అల్లినట్లు రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి తెలుస్తున్నది. ముందుగా మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజుకు పోతే 2023లో బీఆర్ఎస్ ఓడిపోగానే సీఎం ఎవరు అనే ఒక ప్రశ్న వచ్చింది. చాలామంది ఏమనుకున్నారంటే చాలా టఫ్ గేమ్ నడుస్తుంది, ఆ టఫ్ గేమ్ ద్వారా ముఖ్యమంత్రి ఎవరైతారు అనేది ఒక సందిగ్ధం కొనసాగింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి చీఫ్గా ఉన్నప్పటికీ భట్టి గారికి అవకాశం ఇస్తారేమో, ఎందుకంటే ఇదే మన మాజీ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళిత సీఎం చేస్తానని చెప్పి మాట తప్పిండు కాబట్టి భట్టి గారిని దళిత సీఎంని చేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక క్రెడిట్ కొట్టేస్తుందేమో అనుకొని కొంతమంది మేధావులు విశ్లేషించింది. ఇది కాకపోతే కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఏమన్నా మంత్రి చేస్తుందేమో, ముఖ్యమంత్రి చేస్తారేమో అనుకున్నారు. ఇక ఇది కాకపోతే దుద్దిల శ్రీధర్ బాబు గారు కొంత ఇంటలెక్చువల్, చదువుకున్నోడు, సౌమ్యుడు, పైగా సామాజిక వర్గాల పరంగా కూడా చూస్తే అధిష్టానం సామాజిక వర్గం కావచ్చు, దుద్దిల శ్రీధర్ బాబు గారి సామాజిక వర్గం ఒక్కటే కాబట్టి సామాజిక వర్గాల వారిగా విశ్వసనీయంగా ఉంటాడేమో అనుకొని దుద్దిల శ్రీధర్ బాబు గారి పేరు కూడా వచ్చింది. అయితే కొంత మాస్ లీడర్గా చొచ్చుకోపోయేటోడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారినే ఈ పదవి వారించింది. లక్ అనుకోవచ్చు ఇదిగా రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే జస్ట్ కాంగ్రెస్లోకి వచ్చిన 6-7 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకున్న అత్యంత అదృష్టవంతుడు రేవంత్ రెడ్డి గారు. అయితే రేవంత్ రెడ్డి గారు గతంలో మంత్రిగా చేసిన అనుభవం లేదు. ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, కానీ మంత్రి అనుభవం లేదు. శాఖలను ఎట్లా సమన్వయం చేసుకోవాలి, ఏ శాఖ నుండి ఎట్లా పనులు చేయించుకోవాలి, ఏ అధికారితో ఎట్లా బిహేవ్ చేయాలి అనేది రేవంత్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ లేదు, గత అనుభవం లేదు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కూడా వీళ్ళందరికీ నచ్చలే. సీనియర్ లీడర్లకు ఎవరికి నచ్చలేదు. భట్టి గారికి, ఉత్తమ్ గారికి, శ్రీధర్ బాబు గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి, ఇట్లా కాంగ్రెస్లో ఎప్పటి నుండో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ తమ ఇంటి పార్టీగా భావించే వాళ్లకు ఎవ్వరికి కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం నచ్చలే. ఇక కాకపోతే విధి లేని పరిస్థితుల్లో అధిష్టానమే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది కాబట్టి ఇక సైలెంట్గా ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారు, ఒక్క సంవత్సరం లోపల రేవంత్ రెడ్డి గారిని ఎగరగొట్టాలి అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు విఫల నేత అని చెప్పి ఆయనకు పరిపాలన దక్షత లేదనో, స్థితప్రజ్ఞత లేదనో,
పరిపాలన మీద పట్టు లేదనో ఏదో ఒక వంకతోటైనా లేపేయాలని సంవత్సరం పాటు వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేసింది. అందుకే సంవత్సరం లోపలనే ముఖ్యమంత్రి గారు పీఠం దిగిపోతారు, రేవంత్ రెడ్డి గారు పదవి కోల్పోతారు అని ఎన్నో వార్తలను చూసినాం. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు దినదినం కాంగ్రెస్లో వెరీ స్ట్రాంగ్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాడు. అయిండు కూడా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్లో స్ట్రాంగ్ లీడర్గా నిలదొక్కున్నారు. అయితే ఇప్పుడు ఈ స్ట్రాంగ్ లీడర్ అయితే సరిపోదు రేవంత్ రెడ్డి గారికి. తన వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఆ వ్యతిరేకులను ఒక్కొక్కరిగా ఇప్పుడు పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న తన వ్యతిరేకులను ఒక్కొక్కరిగా పక్కన పెట్టి వారి ప్లేసుల్లో 2028 వరకు తన సొంత సైన్యాన్ని తయారు చేసుకోవాలి. ఒక 50 మందిని తయారు చేసుకోవాలి 2028 వరకు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే అధిష్టానం ముందట తనకంటే బలవంతుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లేడని నిరూపించుకోవడానికి ఆయన ప్రణాళికలు వేస్తున్నాడు. అందులో భాగంగా ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఫస్ట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఛాంబర్ ముందట కొంతమందిని ఉసిగొల్పి మా కాంట్రాక్ట్ బిల్లులు ఇస్తలేరని నిరసన చేపించి ఏం చేసిండు? బట్టి గారి భార్య కాంట్రాక్ట్ బిల్లులు రిలీజ్ చేయడానికి 20% తీసుకుంటుందని, 30% తీసుకుంటుందని, 15% తీసుకుంటుందని ఇట్లా ఒక ప్రాపగాండా మనం మీడియాలో చూసినాం. ఆ రకంగా బట్టి గారి మీద ఉన్న ఒక క్లీన్ చీట్ని కాస్త, బట్టి గారి మీద ఉన్న ఒక మంచి ఒపీనియన్ కాస్త ప్రజలలో తీసేసేసింది. అది జరిగింది. ఇక ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఏదో దాన కుంభకోణం అని, ఇంకేదో కుంభకోణం అని, లేకపోతే ఇటు మన ఆ మధ్య ఒక ప్రాజెక్ట్లో పడి చనిపోయింది కదా, ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పియా, ఆ ప్రాజెక్ట్లో పడి చనిపోయినప్పుడు ఆ మృతదేహాలను కూడా బయటికి తీయలేకపోయింది. అది ఈయన వైఫల్యంగానే చూపించే ప్రయత్నం చేసింది. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా కొన్ని అవినీతి మరకలు అంటించింది. ఈయనను డమ్మి చేసింది. ఇక 30% కమిషన్ ఒకటి ఈయనకు కూడా కలిపింది. ఇక దీనికి పోను సీతక్క గారు అంటే తెలంగాణ రాజకీయాలు ఎట్లుండే ఒక అద్భుతమైన ఇమేజ్ ఉండే సీతక్క గారికి. ఫస్ట్ దెబ్బ పడ్డది సీతక్క మీదనే. తనకు సంబంధించిన వ్యక్తులు ఆ ఇసుక సంచులు పట్టుకొని ఉరికేది ఫస్ట్ ముఖ్య నేత మీడియాలోనే వచ్చింది. దాని వెనుక కుట్ర పన్నిందంతా కూడా ముఖ్య నేతే, ఈ రాష్ట్ర ముఖ్య నేతే అనేది సీతక్క గారికి తెలుసు, తన అనుచరులకు తెలుసు. మొట్టమొదట సీతక్క మీద అవినీతి మరకలు అందించి సూపర్ సక్సెస్ అయింది. అక్కడ చెక్కు పెట్టేసింది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఈజీ పని అయిపోయింది. ఈజీ పని అంటే ఈజీ పని అయిపోయింది. ఆయనకు మాట్లాడరాక, ఆయనకు తెలియని విషయాలు మాట్లాడక ఆయన బ్లేమ్ అయింది. ఇక సురేఖ గారిని ఏం చేసిండు? డైరెక్ట్ ఏకంగా నాగార్జున గారి కుటుంబానికి సంబంధించిన పరువును తీయడంలో ఆమెను మానసికంగా రెచ్చగొట్టి ఆమెతోటి మాటలు జారిపించింది అనేది మీడియాలో చూసినాం. అట్లా సీతక్కకు అదేవిధంగా సురేఖ గారికి కూడా చెక్కు పెట్టిండు. ఇంకెవరు ఉన్నారు? వీళ్ళిద్దరు కథం. ఇక పొన్నం ప్రభాకర్ అయితే ఎట్లా ఆడుకుంటానంటే ఆయన ఏది మాట్లాడినా ఆ క్లిప్ను బయటకు వస్తాను. మరి ఎట్లా వస్తుందో అర్థం. ఆయన మొన్న బీసీ మంత్రి అని బదనం చేసింది ఎవరిని? మరిగా కరీంనగర్లో బీసీ మంత్రి వేధింపులు అంటారంటే కరీంనగర్లో బీసీ మంత్రి ఎవరు ఉన్నారు? ఇట్లా ఒక్కొక్క సీనియర్ లీడర్ మీద కాంగ్రెస్ మీద పట్టున్న సీనియర్ లీడర్ మీద ఒక్కొక్కరి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కుట్రలు చేస్తున్నారనేది ఇప్పుడు ఈ వార్తకు సంబంధించిన విశ్లేషణ. కాబట్టి ఇదే ముఖ్యమంత్రి గారు ఆడే గేమ్లో వీళ్ళంతా విలవిలలాడుతున్నారు. అంటే ఒక కుక్కను కొట్టే ముందు అది పిచ్చి కుక్క అని చెప్పి నమ్మించి సంపాలే అనేది ఒక సామెత ఉన్నది. కాబట్టి ఇప్పుడు మంత్రులందరూ వ్యక్తిగతంగా అవినీతి పరులు, వ్యక్తిగతంగా చెడ్డోళ్ళు అని వాళ్ళ క్యారెక్టర్ని బ్లేమ్ చేస్తే వాళ్ళ మీద ఉన్న సానుభూతి ఎగిరిపోతుంది, వాళ్ళ మీద ఉన్న మంచితనం ఎగిరిపోతుంది. ఆ తర్వాత వాళ్ళను మంత్రి పదవుల్లో నుండి తీసేయడానికి చాలా సులువు అయిపోతుంది. ఆ మార్గాన్ని ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.